మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని తెలిపింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈటలకు నోటీసులు ఇచ్చింది. నిన్ననే కమిషన్ గడువు 2 నెలలు పెంచింది సర్కార్. మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కేసీఆర్ కు నోటీసులపై అప్డేట్స్ ఏంటి? పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లకు నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరై తమ వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. 15 రోజుల్లోగా, అంటే వచ్చే నెల 5 లోపు కమిషన్కు వివరణ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఆ నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం కమిషన్ సంబంధించి 2024లో ఏర్పాటు చేయగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పటి నుంచి కూడా ఆ ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. అప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉండగా హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, అదేవిధంగా ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రతిపాదన, తర్వాత నిర్మాణం ఇదంతా జరిగిన నేపథ్యంలో వాళ్ళను ఇప్పటికే అధికారులను, అంటే ఇంజనీర్లను, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కూడా విచారించిన నేపథ్యంలో వాళ్ళు చెప్పిన అంశాల ఆధారంగా కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్లకు నోటీసులు ఇవ్వాలని భావించినటువంటి కమిషన్ ఈ మేరకు ప్రభుత్వానికి చెప్పింది. దాంతోనే ప్రభుత్వం 2 నెలల గడువును పొడిగించిందని తెలుస్తోంది. జూలై 31 వరకు కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్తో పాటు హరీష్ రావు, అదేవిధంగా ఈటల రాజేందర్లకు నోటీసులు ఇస్తారని భావించారు. అనుకున్నట్టుగానే ఈరోజు కమిషన్ ఆ నోటీసులు పంపింది. నోటీసులు ఆధారంగా 15 రోజుల్లోగా విచారణకు హాజరై ఏదైతే అధికారులు, ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్, ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖ సంబంధించిన అధికారులు ఏవైతే అంశాలు పేర్కొన్నారో, అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి అధికారులు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి వివరణ తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఆ మేరకే నోటీసులు ఇచ్చింది. నోటీసుల ప్రకారం 15 రోజుల్లోగా హాజరై చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్లను కూడా నిర్మించింది. దాని కింద రిజర్వాయర్లను కూడా నిర్మించింది. మల్లన్న సాగర్, కొండపోజం సాగర్, అదేవిధంగా రంగనాయక సాగర్లను కూడా నిర్మించింది. అయితే మేడిగడ్డ బ్యారేజు నాణ్యతతోనే నిర్మించకపోవడంతో, అది కుంగడంతో అప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. దానికి అనుగుణంగా పీసీ ఘోష్ మాజీ జస్టిస్ను పీసీ ఘోష్ను దీనికి చైర్మన్గా నియమించింది. అప్పటి నుంచి కూడా ఆయన ముందుగా అధికారులందరి నుంచి కూడా ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమయ్యారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అఫిడవిట్లు తీసుకున్నారు. ఏఈ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ చీఫ్ల వరకు కూడా ఆయన అఫిడవిట్లు తీసుకున్నారు. ఆ తర్వాత ఏ అఫిడవిట్లు అయితే ఇచ్చారో ఆ అఫిడవిట్ల ఆధారంగా వాళ్ళందరినీ కూడా బహిరంగ విచారణకు పిలిచారు. బహిరంగ విచారణలో చెప్పిన దానికి, అఫిడవిట్లో పొందుపరిచిన దానికి ఎట్లాంటి సమాచారం ఉంది, లేకపోతే ఎట్లాంటి కంపారిజన్ అని కూడా ఆయన చూశారు. ఆ తర్వాత అఫిడవిట్లో ఒకటి ఇచ్చి బహిరంగ విచారణలో ఒకటి చెప్తే వాళ్ళని మళ్ళీ పిలిచి దాని మీద కూడా కౌంటర్ ఎంక్వైరీ కూడా చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన సమాచారం కానీ, ఆ ఇరిగేషన్ శాఖ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తెప్పించినటువంటి సమాచారం కానీ, ఆ తర్వాత ప్రాజెక్టు డిజైన్ నుంచి మొదలు పెడితే పూర్తి చేసే వరకు ఎట్లాంటి ప్రాసెస్ ఉంది, ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ఏమేమి అవకతవకలు ఉన్నాయి, ఏ నాణ్యతతో నిర్మాణం చేపట్టిరో, డిజైన్ల లోపాలు ఏంటి, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి కూడా కూలంకషంగా ఈ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఆ తర్వాత ఒక నివేదికను కూడా తయారు చేసుకున్నట్టుగా ఇప్పటికే ప్రచారం జరిగింది. ఈ నెలలోనే ఆ నివేదిక ఇస్తారని తెలిసింది. అయితే ఎవరైతే అప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాధ్యులుగా ఉన్నారో, ప్రాజెక్టును తమకు ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నారు, ప్రాజెక్టు అధికారులకు కింది స్థాయి, క్షేత్రస్థాయిలో అధికారులకు చెప్పింది ఒకటి, వీళ్ళు పై స్థాయిలో తీసుకున్న నిర్ణయం ఒకటి. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని అమలు చేసినటువంటి ఫలితంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ కుంగింది. ఆ కుంగినటువంటి దాని మీద ఈ కమిషన్ విచారణ చేపట్టింది. అందుకోసమని అందులో ఉన్నటువంటి ఏవైతే డిజైన్ నుంచి మొదలు పెడితే నిర్మాణం పూర్తి చేసే వరకు కూడా అన్ని నిబంధనల విరుద్ధంగా వెళ్ళిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కాళేశ్వరం కమిషన్ కేసీఆర్తో పాటు హరీష్, అదేవిధంగా ఈటల రాజేందర్ను విచారణలో భాగంగా పిలిచి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వంలోని పెద్దలను పిలుస్తారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కూడా పిలుస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే ఈ నెలలో మాత్రం పీసీ ఘోష్ కమిషన్ ఇంకా ఇచ్చేస్తుంది నివేదిక, వాళ్ళను పిలిచే అవసరం లేదన్నట్టుగా భావించినటువంటి వార్తలు కూడా వచ్చాయి. కానీ
అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కమిషన్ వాళ్ళను ఖచ్చితంగా విచారణకు పిలవాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి కమిషన్ ఆ మేరకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో 2 నెలల పాటు గడువు పొడిచింది. ఇప్పుడు ఆ కాళేశ్వరం కమిషన్ ఆ ముగ్గురికి ఎట్లాంటి ప్రశ్నలు ఇస్తుంది, లేకపోతే ఓన్లీ ఏదైతే అధికారులు లేకపోతే ఇరిగేషన్ సంబంధించినటువంటి విచారణలో ఏదైతే తేలిందో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి దాని మీద ఉన్నటువంటి డౌట్స్ను క్లియర్ చేసుకుంటారా, లేకపోతే ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారో ఏమేమైతే లోపాలు ఉన్నాయో ఈ అంశాలని కమిషన్ గుర్తించిందో దానికి ఇష్యూ బేస్డ్గా వివరణ తీసుకుంటారా, లేకపోతే అన్నిటికీ కలిపి వీళ్ళను బాధ్యులుగా చేస్తున్నా, లేకపోతే అసలు ఎందుకు ఇట్లాంటి చేయాల్సి వచ్చిందన్నట్టు అంశం మీద వివరణ అడుగుతుందా, ఇట్లాంటి అంశాలు మాత్రం ఉన్నాయి. అయితే 15 రోజులు వాళ్ళకు సమయం ఇచ్చింది. 15 రోజుల్లాగా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కమిషన్ ఆదేశించింది.